ఫ్లాట్ నంబర్ 14 ఇదేరా పదండి. కౌనైబే తుమ్లో లోపలికి రావడానికి ఎన్ని గుండెలు రా మీకు? ఇదే మా అన్న ఇల్లు. అరే అన్నం ఇక్కడ పెట్టారు, పోయి ఎక్కడైనా బెగ్గింగ్ చేసుకో. ఇదిగో నేపాలు, ఇది బెగ్గింగ్ కాదయ్యా. లోపల ఇలా భయ్యా హై తుమ్ముయ్. అప్పు భయ్యా ఏంట్రా కుయ్యా? ఎవడ్రా నీకు భయ్యా? ఇదిగో ఇది సుందర గారి ఇల్లేనా? మేరా సాబ్ కు నామ్ పెట్టి పుకార్తా హై సాలా తుమ్. ఇది మా మామయ్య గారి ఇల్లు. ముఖం చూస్తే అంట్లు తోమేదానిలాగా ఉన్నాయి. అరే నీకు మామ ఏమిటి? ఆర్డర్ కంగారు పడిపోతున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే నీకేమో తెలుగు సరిగ్గా రాదు, మాకేమో హిందీ సరిగ్గా రాదు. అందుకని నువ్వు కాసేపు చుప్పు. సుందరయ్య అదిగో మామయ్య వచ్చారు. ఇది సెటప్ మారిపోయింది. ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నాడు? చూసిండలే మావయ్య, చూస్తే ఎందుకు ఆపడవా? అరే చోర్లోగే ప్యాంటు షర్టు సాడీ వేసుకుని మోసం చేయడానికి వచ్చారు బే. झूठ बोलता रे साला. అరే మాది సార్ మీకి బంధువు అని జూట్ బోల్తా బే. జూటా? మీకి బంధువు అయితే మీకి లింకు ఉంటే మీరు లబో దిబోమంటే బ్రేక్ ఎందుకు వేయారు? బ్రేక్ వేయకుండా వెళ్ళారు అంటే మీరు చోరు. నువ్వు కొట్టే దెబ్బలకి పక్కటి ఒకలు ఇరిగిపోతున్నాయి, పక్క పోతావు. అరే చోట్, మళ్ళీ మీది నేడ మాది సాబ్ గోడ మీద పడింది అంటే మీ ఒళ్ళు పళ్ళు కుళ్ళా పొడుస్తా. ఖబర్దార్. ఏడిదే జీవంతో తాగిన బాడీ అనుకుంటా, భూమికలు కనపడుతుంది ఎరగొడుతున్నాడు. ఇగో నేపాలో అడుగు పెట్టిన తర్వాత చెబుతా. ఏం లేదు బాబు, గోర్ఖాలకి ఎడిషనల్ గా ఇంత కర్ర ఎందుకు ఇస్తారని వాళ్ళు అడుగుతుంటేనో ఆన్సర్ చెబుతున్నా. అరే చెవిటోడి ముందు శివాజీ రాజా బాడిన ఒకటి, ఇళయరాజా బాడిన ఒకటి. పదండి పదండి, ఆ చెట్టు కింద కూర్చున్నాం. ఈసారి వచ్చేటప్పుడు అన్ని టెస్ట్ల రిపోర్ట్స్ తీసుకురండి. ఓసారి చెక్ చేసి సర్జరీకి వెళ్ళిపోదాం. వస్తున్నట్టున్నాడు. కారు వస్తున్నాయా? బ్రదర్ బండి ఆపాడ్రా. ఏంటి బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యా? అన్నయ్య నేను చిన్నాని, ఇటు పెద్దోడు. గోర్ఖా జీ సాబ్. కౌన్ హై లోగ్? మీది బ్రదర్స్ అంటాను. బ్రదర్సా? ముఖాలు చూస్తే బ్రోకర్ ముఖాలు లెక్కున్నాయి. గోర్ఖా, నా ఇల్లేమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నావా? ఎవడి చేతిలో పైసలు పెడితే వాడిని లోపల పంపియనికి. మెడలు బట్టి దోసే, అవసరమైతే చాకుతో గుచ్చే, కేసు అయితే నేను చూసుకుంటా. డ్రైవర్ సామాన్లు మాట్లేస్తామంటూ వచ్చి ముట్టముల్లే కట్టే బ్యాచ్ కదరా. బంగారం పాలిష్ చేస్తామంటూ దొబ్బుకెళ్లే బ్యాచ్ కదరా. అవ్వా, మర్యాదగా మీ అందరినీ చెట్టు కింద కూర్చొనిస్తే నా కిందే నిప్పెడతారా? లోపలికి ఎంటర్ అయ్యి నా ఉద్యోగం పీకిస్తారా? మీరు ఏక్ బార్ ఇద్దరు కాలు పెడితే మర్డర్ చేస్తా, జాగ్రత్త. బాబు, ఇలా ఫుట్పాత్ మీద కూర్చున్నావు అంటే నిజంగానే బూట్ పాలిష్ చేసేవాళ్ళం అనుకుని ఒళ్ళు కుళ్ళబొడి చేస్తారయ్యా. లాభం లేదు. ఏ హోటల్ కన్నా పోదాం పదండి. వీడి లాఠీ పడిపోను, కనబడిన చోటల్లో కుళ్ళ పొడిచి కుచ్చుకుచోతాయ చేశాడు. అన్నయ్య అంటే హమ్ ఆప్కే హై కౌనంటూ కీళ్లు వాచేదాకా కొట్టించాడు. ఆయన కళ్ళ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటే కూడా గుర్తుపట్టబోటం ఏంటి మావా? అమ్మో, కంటి ముందు 70 లక్షలు కనపడుతుంటే నువ్వు నేను నిలబడతామేంటి? సాక్షాత్తు దేవుడు ఎదురుకుండా నిలబడ్డా గుర్తుపడ్డావు. తొక్కలో క్లర్క్ పోస్ట్ ఒకటి నీకిచ్చి 4 లక్షల రూపాయలు నీ మోహాన్ని ఇసిరేసి ఆ ఇల్లమ్మిన 70 లక్షలతో తమ్ముడు ఎంత దగా చేస్తాడు అనుకోలేదు మావా నేను. డాడీ అని ప్రేమగా పిలిస్తే ఇంత వెన్నుబడి పడుస్తాడా? ఆ పడవడం మరి నెగటివ్ సెంటిమెంట్. మీరేమో తోడబుట్టినోడిని డాడీ డాడీ అని కావిలించుకుంటే ఆడేమో మోగ మనసులో అక్కినే నాయసరావులాగా ఫేస్ పెట్టి ఏంటన్న అన్నప్పుడే అనుకున్నా వీడేదో పెద్ద మాయా బజార్ గడని. అయినా నో ప్రాబ్లం. వాడు చేసిన మోసానికి పైన దేవుడు క్షమించినా కింద కోర్టులో ఉన్న జడ్జి మాత్రం క్షమించడు. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సుందరయ్య, సుందరయ్య, సుందరయ్య. నాన్న? అవును, మిమ్మల్ని. సారీ సార్, నా పేరు సుందరయ్య కాదు సార్.
మరి యాక్చువల్లీ ఐఎమ్ మల్లేష్ గౌడ్, సన్ ఆఫ్ ముఖేష్ గౌడ్. సార్ అన్యాయం సార్, మోసం సార్. మాకు డబ్బులు తిరిగాల్సి వస్తుందని డూప్లికేట్ నాటకాలు ఆడుతున్నారు సార్. చుట్టూ పుట్టు తప్ప టాప్ టు బాటం అదే స్టైల్ సార్. నేనా? అయ్యా చెప్తా ఉండు. బాపు నీకేమన్నా గీ సిటీలో సెకండ్ సెటప్ దుఃఖం ఉందా? అన్నోని కళ్ళ నుంచి కళ్ళు గారాలే గీర్తా. ఆయన ఎవరు? గాయన నా ఫాదర్ సార్, ముద్దుగా బాపు అని పిలుస్తా. నిజామాబాద్ జిల్లాలో జబర్దస్త్ కళ్ళు కార్మికుడు. సిటీలో ఉంటున్న నా తానకి రెస్ట్ తీసుకుందామని. ఇదంతా అబద్ధం సార్. అతను ఇతని ఫాదర్ ఏంటి సార్? అతను ఇతని ఇంటి ముందు కొడుకా సార్? ఆ మాట అన్నోడిని వాతలు తేలేదాకా కళ్ళు ముంత పెట్టి కొడతా. ఏమిటయ్యా కొడతా పొడుస్తా అంటున్నాడు? క్షమించాలి సార్, మా బాపుది విలేజ్ బ్యాక్గ్రౌండ్, అందుకే జరంత రఫ్ గా మాట్లాడతాడు. సారీ సారు, నమస్తే. నా ముఖం గుర్ఖగాని ముఖంలా ఉందా సారు? నేను మాట్లాడేది హిందీ వాళ్ళలా ఉందా సార్? నేను నికార్సైన తెలంగాణ తెలుగు బిడ్డాను సార్. మా నాయన మహేష్ గౌడ్ ఇచ్చిన కత్తితో కళ్ళు గీసుకునేటోడిని. అదే సార్, నాకున్న ఒకే ఒక్క కొడుకు వీడు మల్లేశం గౌడ్. అంటే మీకు వీళ్ళకి ఏ సంబంధం లేదా? ఈ సాంబశివరావు వెంకటేశ్వరరావు మీకు తెలియదా? ఎవరు సార్ వీళ్ళు? గీలా గీ ఫాల్తు ఫేసుల్ని చూసుడు సంగతి అయితే దేవుడికి ఎరక గాని గీ పేర్లినుడే నా జీవితంలో ఫస్ట్ టైం సార్. ఏమయ్యా, మీరేమో మా తోడబుట్టినవాడు మమ్మల్ని మోసం చేశాడు అంటున్నారు. అతనేమో నేను అసలు వాళ్ళ తోడబుట్టినవాడిని కాదంటున్నాడు. అతను మీ తోడబుట్టినవాడు అనడానికి ఏమిటి సాక్ష్యం? మళ్ళీవాడు సార్, అంత పెద్ద ప్రశ్నలకి ఈ పిల్ల వదలు ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, ఈడికి ఈడి తమ్ముడు సాక్ష్యం అండి, ఆడి తమ్ముడికి ఆడి పెళ్ళాన్ని సాక్ష్యం అండి, ఆడి పెళ్ళానికి నేను సాక్ష్యం అండి. నీకు నిప్పని మనిషి సాక్ష్యం. అయ్యా, నా తాన నేను నేనే అని, గీడు గీడే నా ఓడేనని సాక్ష్యం ఉంది సార్. ఏమిటయ్యా సాక్ష్యం? సారు, ఇది ఎలక్షన్లలో ఓటేసేది కార్డు. ఇది లేకపోతే నన్ను ఓటేయనియరు. ఇది రేషన్ కార్డు. ఇది లేకపోతే రేషన్ దుకాణంలో నూనె పోయారు. అరే బేట, ఎర్రది గుంజురా, మొలతాడు గుంజావు. ఇది నా బ్యాంక్ పాస్బుక్. ఇది చూపించకపోతే బ్యాంకులో పైసలు ఇయ్యారు. ఇది నా పొలం పాస్బుక్. ఇది లేకపోతే నా పొలం నాకు దక్కదు సారు. అరే బేటా, వెనకది గుంజు, నా గోసి గుంజెవరు సారు. ఆఖరిది, అన్నిటికన్నా నాకు ఇష్టమైంది, మా ఓడు 10వ తరగతి పాస్ అయినప్పుడు సర్కారోళ్ళు ఇచ్చిన పేపరు. అబద్ధం అండి. ఇన్ని సాక్ష్యాలతో అతను మీ బ్రదర్ కాదంటుంటే ఇంకేంటయ్యా? ఎవరేంటో నాకు తెలుసు సార్. నువ్వెవరు? గీడు నా డ్రైవర్ కాకినాడ కన్నయ్య సార్. సార్, వీళ్ళ బ్రదర్ ఎవరో ఏంటో ఏమయ్యాడో నాకు తెలుసు సార్. తెలిస్తే చెప్పు. చెప్తే చంపేస్తారు సార్. ఎవరు? వాళ్ళే సార్. ఎందుకు చంపుతారు? వాళ్ళ అన్నయ్యని వాళ్ళే చంపేశారని అందరూ అనుకుంటున్నారు సార్. ఇదంతా ఓ పెద్ద డ్రామా సార్. అవును సార్, ఆస్తి కోసం చంపేశారట. మోసం సార్, అన్యాయం సార్. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరిగిందయ్యా? వీళ్ళ అన్నయ్య సుందరయ్య సార్. నిజానికి సుందరయ్య చాలా మంచోడు సార్. మరి మంచి అన్నవాడిని ఎందుకు మర్డర్ చేశారు? మంచని ఎవరిని బతకనిచ్చారు సార్? మంచని గాంధీ గారిని వదిలిరా, మంచని ఇందిరాగాంధీని విడిచిరా, మంచని రాజీవ్ గాంధీని మర్చిరా. మంచోలేగా సార్ ఈ లోకంలో బిల్కుల్ లోకువా. హైదరాబాద్ లో రద్దీ ఎక్కువ, జర నీ నడ్డీ జాగ్రత్త అని చెప్పిండ్రు గాని ఇంత మడ్డీ మనుషులు ఉంటారని తెలవాకొచ్చినా సార్. సార్, వీళ్ళంతా పెద్ద ప్లాన్ చేసి మమ్మల్ని వల్ల ఇచ్చేసారు. డ్రామా ఆడుతున్నానంటవా? సార్, మా బాపు బొజ్జ మీద ఒట్టేసి నేను ట్రూతే చెప్తున్నా. మీరే నేను వాళ్ళ అన్నయ్యనో కాదో డిసైడ్ చేయరి, వాళ్ళని డిసైడ్ చేసేసేరి. కుటుంబంలో ఒక వ్యక్తి కనబడకుండా పోయినందుకు, అదే కుటుంబం మరొక వ్యక్తిని తమ అన్నదమ్ముడు అంటున్నందుకు నిజానిజాలేంటో తెలియడానికి దర్యాప్తికి ఆదేశించడమైనది. బాపు నడువే. సమ్మగా ఉంది. ఉంటది ఉంటది. నీ మీద నీ కేసులో నేను తెలిస్తే నేను నీ సూట్ కేసుగా ఉండేదాన్నే కాదు. చీప్ మీద కొట్టానంటే లైఫ్ లో జాకెట్ పెట్టుకోవడానికి ఇల్లు లేకుండా వాచిపోద్ది. గ్యాస్ స్టవ్ పేలి పిల్లని సాగు బతుకుల్లో ఉంటే మొగుడొచ్చి అసలు ఆ సూట్ కేసులు అగ్గిపెట్టి ఎందుకు ముట్టుకున్నా అని అడిగాడంట. వేజలేనంత మెత్తటోడు అనుకున్నా అన్నయ్య, ఆస్తి కాజేసి మన మీద కేసు పెట్టాడేంట్రా? సార్, బిల్లు ఎంత? ఇంత? వారిని దిగి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే 25,000 రూపాయలు బిల్లా. అయితే మన దగ్గర ఉన్న డబ్బు లాయర్ ఫీజు కాదు కదా, లాడ్జింగ్ బిల్లు కూడా సరిపోదు. అయితే ముందు పని చేద్దాం మావా.
ముందు మనం ఇక్కడి నుంచి కంప్యూటర్ ఆఫీస్ షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత అద్దెకుంటామా ఇల్లు కొనుక్కుంటామా ఆలోచిద్దాం. చూడు, అమ్మబడును 1000 గజాల